చెప్పు హాయ్ చెప్పు. హాయ్ హలో. మా ఫ్రెండ్ అనమాట, మా పక్కింటి ఫ్రెండ్. తను నేను ఇద్దరం కూర్చొని సవాల్ చేస్తాం అనమాట, రోజుకు ఒక 10 minutes అన్నా. ఇప్పుడైతే మా చిన్నోడిని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చాను, వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చి ఇద్దరం కూర్చొని ఇక్కడ బాతాకని అయితే పెట్టేశాము. హలో హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు మా డే రొటీన్ వ్లాగ్ అయితే తీస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే నా రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేవగానే కసు ఊడ్చేసేసేస్తాను. కసు ఊడ్చిన తర్వాత ఒక తేమ అయితే తుడుచుకొని వస్తానన్నమాట, ఒక కట్టితో అట్లా. అలా తర్వాత ఇంకా నెక్స్ట్ బయట ముగ్గు వేసుకోవడానికి నీళ్లు చల్లేసేసి, ఇంకా నీళ్ళు మొత్తం చల్లేసి స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. స్నానం చేసి వచ్చిన తర్వాతనే ముగ్గు వేస్తాము, ఎందుకంటే ముగ్గు లక్ష్మీ స్వరూపం అనమాట. అందుకని చెప్పేసి స్నానం చేసి నిష్టగా ఉన్నప్పుడే ముగ్గు కానీ గడపలు కానీ క్లీన్ చేయాలి అని చెప్పి నాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పారు. అది నేను ఇంక అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నానన్నమాట. ఓకేనా, అలా ఇంకా ముగ్గులు అయితే పెట్టేసి తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. హలో గాయ్స్, చూసారు కదా మార్నింగ్ నుంచి నేను ఏమేమి చేశానో. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. దేవుని పూజ చేసేటప్పుడు మంచిగా కలగా రెడీ అయ్యి చేయాలన్నమాట. అలా రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు దేవుని పూజ చేసేద్దాం. అలా దేవుని దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మామూలుగా దేవుని దగ్గర ఉదిగడ్డల పొడి కానీ అలా పడి ఉంటుంది కదా, అంతా మొత్తం క్లీన్ చేసేసి దీపాలు అయితే మంచిగా వాష్ చేసేసుకొనేసి ఇంకా పూలు పెట్టేసుకుంటున్నాను అనమాట. వాడిపోయిన పూలు తీసేసి మంచి ఫ్రెష్ పూలు పెట్టేస్తాను. రోజు అంతే, రోజు రొటీన్ ఇలానే ఉంటుంది. ఇంకా వారం నా పొద్దు పటాలు తుడిచేస్తాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంకా డే రొటీన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితేనే మీకు కొంచెం కవర్ చేయగలుగుతాను అనమాట. ఇంకా అలాగే పెట్టేశానంటే ల్యాగ్ అవుతుంది, మీకు చాలా లెంతీ వీడియో అయితే మీరు మళ్ళీ బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే నాకు వాచ్ టైం పెరగాలి. వాచ్ టైం పెరగడం వల్ల నాకు మానిటైజేషన్ దగ్గరలో పడిపోతుంది అనమాట మన ఛానల్. ఓకేనా, పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా పూజ. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి ఇంకా వంటకి రావాలన్నమాట, టిఫిన్ చేయాలి ఇప్పుడు నేను. ఓకే, స్టవ్ చూడండి మంచిగా ముగ్గులు వేసి పెట్టేశాను నైటే. ఓకే ఓకే, టిఫిన్ అయితే నేను ఇప్పుడు సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సేమియా ఉప్మాకి కటింగ్ అన్నీ తీసుకొచ్చేస్తున్నాను. త్వరగా చేసేసేయాలన్నమాట. మార్నింగ్ అస్సలు టైం ఉండదు, ఫాస్ట్గా చేస్తే కానీ అయిపోదన్నమాట ఆ టైంకి. మా చిన్నోడికి స్కూల్కి పంపించాలి కదా, అలా అనమాట. సేమియా ఉప్మా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించాలన్నమాట. వేయించడానికి ఇటు సైడ్ గోళం అయితే పెట్టేసుకున్నాను. సేమియా వేయించి చేస్తే చాలా పొడిగా వస్తుంది అనమాట. ఇది కూడా మీకు చాలా టిప్పు యూజ్ అవుతుంది మీకు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్టవ్ వెలిగించి మన ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి తప్పన. స్టవ్ వెలిగించేసి తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేయాలి, ఒక్క స్పూన్ వేయాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు. గ్లాస్ కొలత తీసుకుంటాను నేను. గ్లాస్తో 2 glasses వేసుకుందాం అనుకున్నాను నేను. ఉప్మా నాకు మా చిన్నోడు మాత్రమే, మేము ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్ లో పాలు తీసుకొస్తున్నాడు, వెళ్ళు మాది ప్లీజ్. అలా చిన్నగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఉప్మా చాలా పొడిగా వస్తుంది అలా చేసుకోవడం వల్ల మనము. ఓకేనా, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది టిప్పు. ఓకే, చిన్నగా కొన్ని కాబట్టి త్వరగా మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటూ మా చిన్నోడికి పాలు అయితే పెట్టేస్తాను స్టవ్ మీద. ఓకే, పాలు అయితే పెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా నేను పాలు కాగేలోపు ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, నేను ఉప్మాలోకి ఒక చిన్న టమోటా,
ఒక ఆనియన్, ఒక 2 మిర్చి అనమాట. మేము ఇద్దరమే కదా, నాకు మా చిన్నోడికి మాత్రమే కాబట్టి టమాటా కూడా ఆపే పడుతుంది, ఫుల్ కూడా పట్టదు. ఏమంటే ఇంకా మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఫుల్ టమాటా అయితే కట్ చేస్తున్నాను నేను. మా చిన్నోడైతే ఈరోజు మామూలుగానే వీడియో తీస్తున్నానని చెప్పేసి నాకు వీడియో తీయాలన్నా నువ్వు త్వరగా లేయి అంటే అప్పుడు లేచాడనమాట. మా చిన్నోడికి పెద్దరికం పనులు చేయాలంటే ముందుగా ఉంటాడు. నాకు వీడియో తీస్తూ లేయి అంటే అప్పుడు లేచినాడు. లేకపోతే మా చిన్నోడు అమ్మ నాది టిఫిన్ చేసేది ప్రిపేర్ చేసేది అయిపోయి అంతవరకు లేడనమాట. అలా సతాయిస్తారు మా వాడు నిద్రలు ఇవ్వాలంటే పొద్దున్నే. ఏం చేస్తున్నావు? మార్నింగ్ అయితే ఫాస్ట్ ఉంటుంది అనమాట పని. ఇంకా ఏమంటే వీడియోస్ కంటెంట్ ఏం లేదు అని చెప్పేసి ఇంకా నేను డే రొటీన్ తీద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. లేకపోతే తీయను. అస్సలు కాదు మార్నింగ్ టైమ్స్. ఉప్మా చేసుకోవడానికి గిన్నె వేస్తాను. ఓకే, ఉప్మా చేసుకోవడానికి పెట్టేసాను. పచ్చిమిర్చి వేసామంటే చెమట నీళ్ళు పట్టినా నీళ్ళు చెప్పనా? ఉప్మాలో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ పెద్దగా ఎక్కువ బ్రౌన్గా వేయాల్సిన అవసరం లేదు అన్నమాట. నేనైతే అలా చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆలు, క్యారెట్, లేదంటే ఇంకా నాన్ వెజ్ అంటున్నా ఎగ్ కదా. ఇప్పుడు శ్రావణ మాసం ఎగ్, లేకపోతే ఎగ్ ఎక్కువ సార్లు నేను ఎగ్ సేమియా చేసిస్తాను అనమాట. ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సేమియాలో. ఓకే, ఈసారి ఎట్లా మీకు చూపిస్తారండి. మా చిన్నోడు మామూలుగా సతాయించట్లేదు నాకు. ఇట్లా వీడియోలు అంటే ఇట్లా రెగ్యులర్గా వీడియోలు తీయాలంటే నాకు ఇదే కష్టం అనమాట. మా చిన్నోడు ఉన్నాడంటే మామూలు డిస్టర్బెన్స్ ఉంటుంది నాకు. మీకు వీడియోలో మసంగా క్లారిటీగా సౌండ్ మంచిగా ఉంటేనే కదా మీరు కూడా చూడగలుగుతారు. ఇలా మెస్సీ ఉంటే కష్టం చూడడానికి అని చెప్పేసి నేను చాలా వరకు స్కిప్ చేస్తాను. మా చిన్నోడు ఇంట్లో ఉంటే ఇట్లా చూడాలి, ఇట్లా చేస్తూ ఉంటాడు అనమాట. నేను వీడియో పెట్టేసినానంటే వీడు ఏదో ఒకటి కుంట పనులు చేస్తూనే ఉంటాడు కదా. చెప్పు, వాళ్ళందరూ నీకు బ్యాడ్ బాయ్ అంటారు. వేసిన కాదని జాగ్రత్త. నేనైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా నాకు, అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని వాటర్ వేసేసుకొనేసి దీంట్లోకి చూపిస్తాను మీకు. కొంచెం ఒక చిన్న చిటికెడు సోంపు, చూసారు కదా, చిన్న చిటికెడు సోంపు. చిటికెడు జీలకర్ర, ఒక గింజ, 2 గింజలు మెంతులు వేసి మంచిగా బాయిల్ చేసేసుకుంటాను అనమాట. కొన్ని వాటర్ వేసేసుకుంటాను, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను. స్టవ్ మీద పెట్టేసి మంచిగా మరిగించేసుకుంటాను. ఓకే, చూసారు కదా, ఇది మరిగిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇలా మరిగితే చాలు, ఓన్లీ అలా చిన్న ఒక్క మరిగితే చాలు అనమాట. తీసేసుకుంటున్నాను. నేనైతే ఇది చల్లార్చుకొనేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగగలుగుతాను. మామూలుగా అయితే నేను వడగట్టాను అనమాట దీన్ని. మామూలుగా అయితే నేను ఎక్కువ సోంపు, జీలకర్ర ఇవి తింటూనే ఉంటాను కాబట్టి ఏం ఇబ్బంది లేదు. కొంతమంది తాగలేని వాళ్ళు ఉంటే ఇలా వడగట్టేసుకోవచ్చు. నేనైతే వడగట్టేసుకోను. ఇలా అంత మొత్తం విత్తనాలతో సహా తాగేస్తాను. అసలు గ్యాస్ట్రిక్ని మంచిగా దూరం చేస్తుంది. ఇది అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది. సోంపు, జీలకర్ర, వాము, ఈ 3 నన్ను
మంచిగా యాక్టివ్గా చేస్తున్నాయి అనమాట. లేకపోతే నాకు గ్యాస్ ట్రబుల్ ఇంత చిన్నగా కొంచెం తిన్నా కానీ భయపడిపోయేదాన్ని. అయ్యో గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కాఫీ అయితే అసలు టోటల్గా బంద్ చేశాను. ఇంకేమన్నా ఎక్కడైనా ఎవరి లెక్కన్నా వెళ్ళినప్పుడు కొద్దిగా అంటారు కదా, వద్దు వద్దు అని చెప్పడం బాగుండదు కాబట్టి కొంచెం అయితే తాగుతున్నాను. ఇది ఎక్కువ తాగుతుంది అనమాట. కొంచెం గోరువెచ్చమైనప్పుడు తాగేస్తాను. అంతవరకు సైడ్ పెడతాను. జీరా తాగుతుంది ఫ్రెండ్స్. మమ్మ జీరా తాగుతుంది ఫ్రెండ్స్. ఏమా కానీ హాయ్ చెప్పు. హాయ్. చూసారు కదా ఉప్మా మరి ఎంత పొడిగా వచ్చేసిందో. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. మా చిన్నోని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను. పదా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ మహి, బాయ్. మా చిన్నోని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేటప్పుడు మా పక్కింటి ఫ్రెండ్ అనమాట తన వాళ్ళ పిల్లలు స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వెళ్దాం రా అని పిలుచుకెళ్ళింది అనమాట నన్ను. ఆ స్కూల్ కూడా వేరే దూరంలో లేదనమాట, మా పక్కన మా ఇంటికి 2 ఇళ్ళ అవతల ఉందనమాట. ఇంకా అలా వెళ్ళేసాను అనమాట. పిల్లలు అయితే చాలా మంచిగా క్యూట్గా వేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కృష్ణ గెటప్, గోపిక గెటప్ వేశారనమాట. చాలా బాగా చేశారు. మా చిన్నోడు వాళ్ళ స్కూల్లో అయితే అసలు పర్ఫార్మెన్స్లు ఏం చేయలేదు ఈసారి, ఎందుకో తెలీదు. ఇలా ఈ కృష్ణులు గెటప్, గోపిక గెటప్ వేశారు కదా, వాళ్ళు మొత్తం చాలామంది ముస్లిమ్సే ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. చూశారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. పక్కనే ఉంది స్కూలు. వెళ్దామా అంటే వెళ్ళాను అనమాట. ఇంక ఇప్పుడు మా చిన్నోడికి క్యారీర్ ఇచ్చడానికి లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వంట చేయాలి నేను, అందుకని ఫాస్ట్గా వచ్చేసాను. ఓకే, ఇప్పుడు వంట చేసేద్దాం. వంట చేద్దామనే టయానికల్లా ఇంకా మాకు పూల ఆంటీ అయితే వచ్చిందనమాట. ఈ ఆంటీ రెగ్యులర్గా నాకు పూలు ఇస్తూ ఉంటారనమాట. 1/4 కేజీ పూలు తీసుకుంటాను నేను వచ్చినప్పుడల్లా. వారానికి 1-2 సార్లు అలా వస్తారు. ఓకే, మధ్యాహ్నానికి అయితే నేను విత్తనాల కూర చేద్దాం అనుకున్నాను. ఇవైతే నైట్ నానబెట్టేసాను అనమాట. ఇది తెల్ల విత్తనాలు కదా అవి. ఓకే, నేను అది కూడా కుక్కర్లో కుక్ చేసేస్తాను. చూస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మసాలా చేద్దాము. ఇది అల్లం పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకుంటా కదా, చికెన్ వేసుకున్నా. తర్వాత హాఫ్ పాన్, ఇది పులావ్లోకి. ఆనియన్ తీసేస్తాం. ఓకే, స్నాక్స్కి అయితే నువ్వులు అనమాట 3 పెట్టాను.
వాడు ఫ్రెండ్స్కి ఇస్తాడని చెప్పేసి, లేకపోతే వాడు తినేది ఒకటే అనమాట. అంటే 1:30 తింటాడు. ఓకే, క్యారెట్ యాడ్ తీసుకొని ఇవన్నీ దాంట్లో పెట్టేసుకోవడమే అనమాట. ఇవి అవుతూ ఉన్నాయి వంటలు. ఇవి కావాలి, పక్క కర్రీ, ఒక పక్క రైస్, ఒక కర్రీ. అలా అనమాట డైలీ నాకు ఈ టైంలో మాత్రం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వాటికి లంచ్ బాక్స్ ఇచ్చేంత వరకు ఇట్లా ఉరుకు పరుగు లెక్కనే ఉంటుంది అనమాట. అలానే చేస్తూ పోతూ ఉండాలి. టైం అయితే అయ్యింది, దగ్గరకు వచ్చేసింది. ఓకే, మా చిన్నోడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన కూడా వచ్చేసారనమాట. మా ఆయన నేను ఇద్దరం కూర్చొని ఇంకా సినిమా చూసుకుంటూ ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా నేను 3 days బ్యాక్ కుట్టానమాట. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఆ బ్లౌజ్ ఫినిషింగ్స్ ఉంటాయి కదా, ఉక్సులు కానీ దారాలు కానీ హెమ్మింగ్ కానీ అలాంటివి ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. అలా కట్ వర్క్ అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకు మంచిగా అనిపించింది. నేను ఎక్కువ శాతం ఎవరికి ఇవ్వను. కాస్ట్లీ శారీస్ అలా అయితేనే నేను బయట ఇస్తానన్నమాట. డైలీ వేర్వి కొంచెం తక్కువ రేటువి నేనే కుట్టుకుంటూ ఉంటాను అనమాట. బ్లౌజులు అదే కొంచెం అప్పుడప్పుడు 2 daysకి ఒక్క బ్లౌజ్ అలా కుట్టుకుంటాను అనమాట. ఒకటే రోజులో అంటే కష్టం అనమాట, అస్సలు కుట్టలేను. నాకు కూడా ఎక్స్పీరియన్స్ తక్కువే కొంచెం. అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, ఇలా సెల్లుల్లోనూ ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెం చూపించడంతో నేర్చుకున్నాను అనమాట టైలరింగ్ కూడా. ఇలా ఆఫ్టర్నూన్ ఒక పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఇలా రీల్స్ లేదంటే ఏదైనా వీడియోస్ తీసింటారు కదా, ఆ వీడియోస్ ఎడిట్ చేసుకోవడము అలా చేస్తూ ఉంటాను అనమాట. లేదంటే మిషన్లో బట్టలు వేసింటా ఆ బట్టలు ఆరేసుకోవడము ఇలాంటివి ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఎక్కువ నిద్రపోవడం అంటే ఎప్పుడో అనమాట. ఎక్కువ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ పని చేసి అలసిపోయాకే మధ్యాహ్నం పూట నిద్రపోతా, లేకపోతే ఇంకా అసలు నిద్రపోను అనమాట ఆఫ్టర్నూన్ టైమ్స్ నేను. అలా ఒక 2 hours అంతే. మహికి మా చిన్నోడికి క్యారియర్ 12:40 12:35కి అట్లా ఇచ్చేసి వస్తాను. ఇంకా 1 అవుతుంది, మినిమం 1 అవుతుంది. 1 నుంచి ఇంకా మేము లంచ్ చేసేసి ఇంకా పనులకి 2 అవుతుంది. 2 నుంచి ఒక 4 వరకు ఫ్రీగా ఉంటా. ఒక గంటన్నర ఫ్రీగా ఉంటాను అనమాట. ఆ గంటన్నర తర్వాత మళ్ళీ స్నాక్స్ చేయడము, మా చిన్నోడు వస్తే పనులన్నీ కంప్లీట్ చేసుకోవడము అలా ఉంటుంది. ఆ తర్వాత బోకులుడిని కడిగేసాను అనమాట. ఈవినింగ్ తిన్న భోజనాలు తిన్న తర్వాత ఉంటాయి కదా, సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట. మాకు సింక్ లేదనమాట. సింక్ ఉంది కానీ వేరే చోటు ఉంది, ఇంకా అక్కడ యూజ్ చేయకుండా బయట యూటిలిటీ ఏరియాలో క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ మా చిన్నోడు కూడా వచ్చేసాడు. ఇంకా తర్వాత అందరం కాఫీలు, మా చిన్నోడికి బూస్ట్ వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ ఈ పేపర్ ఏంటంటే మా చిన్నోడికి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇచ్చేసారనమాట. అలా మాకు టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ హోంవర్క్ చేయించడం పెద్ద టాస్క్ నాకు, మా చిన్నోడికి. ఇంతకుముందు అయితే నేను ట్యూషన్కి పంపించేదాన్ని, ఇప్పుడు ట్యూషన్ మానిపించేశాను. ఎందుకంటే మా చిన్నోడు ఇంకా ఒక్కడే కదా, నేనే ఏం చేస్తాను, నాకు ఒక్క 1 hour వాడి కోసం కేటాయిస్తే బాగుంటుంది కదా అనిపించింది. కొంచెం హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ ట్యూషన్కి వదులుదాం అనుకున్నాను. ఇలానే రెడీ అయ్యానమాట. మొహం కడుక్కునేసి దేవుని పూజ అయితే చేస్తాను. చిన్నోడు లోపల హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అంటే హోంవర్క్ పీక్స్లో ఉందనమాట, అంటే అయిపోవచ్చింది. నేనైతే పాల కోసం వెయిట్ చేస్తున్నాను, పాలన్న వస్తాడని చెప్పేసి. ఒక్కొక్క రోజు లోపల ఉన్నానంటే అస్సలు వినిపించదు, పాలు పోయికోకుండా వెళ్ళిపోతాడనమాట. అందుకని చెప్పేసి టైం ఏంటంటే ఇంకా ఇలా వెయిట్ చేస్తూ ఉంటాను పాల కోసము. 6:30కి అట్లా వస్తాడనమాట అన్న. అయితే వచ్చాడు, పాలకైతే వెళ్తున్నా కిందకి. నైట్ డిన్నర్కి అయితే తెలుసు కదా మీకు, మల్టీగ్రెయిన్ రొట్టె నేను చూపించాను కదా మన ఛానల్లో, అదైతే రొట్టె పిండి అయితే తడిపేస్తున్నాను. ఫుల్ వీడియో ఉంది చూడండి ఛానల్లో, చాలా మంచిది హెల్త్కి. 9 ధాన్యాలతో నవధాన్యాల రొట్టె అని చెప్పొచ్చు. మంచిగా ఉంటుంది అసలు, ఈజీగా రొట్టె రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే తడిపేసి నానపెట్టేస్తున్నాను నేను. ఇంకా మధ్యాహ్నం ఇత్తనాల కర్రీ చేశాను కదా, ఆ ఇత్తనాల కర్రీలోకే ఈ రొట్టె సరిపోతుందని చెప్పేసి ఇంకా రొట్టె అయితే చేస్తున్నాను. మోస్ట్లీ చపాతీ తినడమే మానేసామన్నమాట మేము. ఇది మల్టీగ్రెయిన్ రొట్టె పిండి కొట్టించుకొచ్చినప్పటి నుంచి ఇదే చేసుకుంటున్నాం ఎక్కువ.
తినేసి వచ్చి కింద ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేస్తామన్నమాట. అలా వాకింగ్ చేయడం అయితే అయిపోయిందనమాట. వాకింగ్ చేసేది అయిపోయే ముందుగా మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ పైనింటి పిల్లలు కిందింటి పిల్లలు అందరూ దిగి కిందకు వచ్చేసారనమాట. మా చిన్నోడు ఇంకా వాళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా పైకి రమ్మంటే కూడా రాలేదు. ఇంకా వాడి కోసం కొద్దిసేపు వెయిటింగ్ అయితే చేసేసాను నేను. తర్వాత ఇంక ఇంటికి వచ్చి పడుకొనేసామన్నమాట. ఇంక అంతే ఫ్రెండ్స్, ఈరోజు డే రొటీన్ అది ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ పడుకునేంత వరకు. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.